ఫ్రెండ్స్, ఒక ఊర్లో అక్క చెల్లెలు ఉన్నారు. అక్క పేరు నిజం, చెల్లెల పేరు కథ. ఇద్దరు చాలా బాగుంటారు, చాలా అందంగా ఉంటారు, సౌందర్యంగా ఉంటారు. ఇద్దరు ఒకరోజు వాళ్ళ ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు. వాళ్ళకి గెస్ట్ వచ్చి 2 days ఉండి వెళ్ళిపోయేటప్పుడు ఆ యొక్క గెస్ట్ రిటర్న్ గిఫ్ట్గా ఆ యొక్క అక్క చెల్లెలకి ఒక మిర్రర్ ఇస్తాడు, ఒక అద్దం ఇస్తాడు. ఇచ్చి వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క అక్క నిజం పేరు, అక్క పేరు నిజము ఆ యొక్క అద్దంలో చూసుకుంటుంది. చూసుకొని ఎంతో అందంగా ఉండాలని అనుకొని ఇంట్లో మురిసిపోతుంది. నేను చాలా అందంగా ఉన్నా, ఈ లోకంలో నేను ఒక్కరినే అందంగా ఉన్నా అని చెప్పేసి వాళ్ళ చెల్లెలు చెప్తుంది. ఆ యొక్క చెల్లెలు కథ కూడా చూసుకొని నేను నీకంటే అందంగా ఉన్నాను చెప్పేసి ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు. చాలాసేపు ఆ యొక్క ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. నేను అందంగా ఉన్నా అంటే లేదు, నేను అందంగా ఉన్నా చెప్పేసి ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు. ఆ యొక్క ఆర్గ్యుమెంట్ కాసేపు తర్వాత ఇద్దరు ఒక డిసైడ్ అవుతారు, ఒక పోటీ పెట్టుకుంటారు. ఇద్దరు మనం ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్ దగ్గర ఉన్న సర్కిల్ వరకు నడుచుకుంటూ వెళ్దాం. ఎవరి వెనకలైతే విజిల్స్, క్లాప్స్ కొట్టుకుంటా ఎంతమంది వస్తారో, ఎవరి వెనకాల ఎక్కువ మంది వస్తారో వాళ్ళు విన్ అయినట్లు అనేసి ఒక పోటీ పెట్టుకుంటారు. ఫస్ట్ వాళ్ళ ఇంట్లో నుంచి నిజమనే అక్క బయలుదేరుతుంది. డోర్ ఓపెన్ చేసుకొని బయటికి వస్తుంది, స్టార్ట్ చేస్తుంది, ఎంట్రీ ఇస్తుంది. ఆ యొక్క స్ట్రీట్లోకి ఎంట్రీ ఇస్తానే ఆ యొక్క స్ట్రీట్లో నిజం వచ్చేటప్పుడు ఆ యొక్క స్ట్రీట్లో బయట కూర్చున్నటువంటి ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు, పిల్లలు అందరూ లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిపోయేసి వాళ్ళ డోర్లు, విండోస్ అన్నీ క్లోజ్ చేసేసుకుంటారు, లాక్ చేసుకుంటారు. అదే సిచ్యువేషన్ ఎంటైర్ ఆ యొక్క సర్కిల్ వరకు వెళ్ళేంత వరకు నడుస్తుంది. అందరూ ఆ యొక్క నిజాన్ని చూసి అందరూ డోర్లు వేసేసుకుంటారు. చాలాసేపు వెయిట్ చేస్తారు కానీ ఎవరు బయటికి రారు, ఎవరు క్లాప్స్ కొట్టారు, విజిల్ కొట్టారు, పిన్ డ్రాప్ సైలెంట్ ఉండదు. నెక్స్ట్ కథ చెల్లెలు బయలుదేరుతుంది. ఇంటి దగ్గర నుంచి ఎంట్రీ ఇస్తుంది. ఎలాగంటే మంచిగా డ్రెస్ వేసుకొని, మంచి మేకప్ వేసుకొని, కాళ్ళకు గజ్జలు కట్టుకొని ఆ యొక్క కథ అనే చెల్లెలు ఎంట్రీ ఇస్తుంది. ఒక వీధిలోకి ఎంట్రీ ఇస్తూనే ఆ యొక్క వీధిలో కిటికీలన్నీ క్లిక్ అని ఓపెన్ చేస్తారు. ఆ యొక్క విండోస్ అని ఓపెన్ చేసి చూసి డోర్లు ఓపెన్ చేసుకొని బయటికి వస్తారు. అందరూ చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలు అందరూ వచ్చి ఆ యొక్క కథ వెనుకంటి డ్యాన్స్ వేసుకుంటా, క్లాప్స్ కొట్టుకుంటా, విజిల్స్ వేసుకుంటా అందరూ ప్రతి ఒక్కరు వస్తారు. ఆ యొక్క ఎంటైర్ ఆ యొక్క సర్కిల్ వరకు అందరూ వస్తారు. వచ్చి చాలాసేపు డ్యాన్స్ వేసుకుంటా ఇలాగే నడుస్తుంది. ఫ్రెండ్స్, కథ అయిపోయింది. యాజ్ యూజువల్ నీతి ఏంటంటే ఈ కథలో ఎవరికైనా మనం నిజం చెప్పినామంటే నమ్మరు, వాళ్ళకి నచ్చదు. నిజం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎవరికన్నా నిజం చెప్పినామంటే వాళ్ళకి నచ్చదు, కంపల్సరీ నచ్చదు. ఎవరికైనా చెప్పినామంటే వాళ్ళు మనకు శత్రువు అయిపోతారు. నిజం చెప్పినామంటే ఎవరికైనా ఖచ్చితంగా నువ్వు వాళ్ళ దృష్టిలో శత్రువు అని భావిస్తారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక కథ చెప్పి ఆ యొక్క నిజాన్ని కప్పిపెట్టి మేకప్లు వేసి కథగా చెప్పినప్పుడు అది నచ్చుతుంది వాళ్ళకి. స్ట్రైట్ ఫార్వర్డ్గా నువ్వు మాట్లాడి నిజం చెప్పినామంటే ఎవరికన్నా ఎవరికి నచ్చదు. అందుకోసం ప్రతి ఒక్కరికి అది ఆ యొక్క నిజానికి కొంచెం మేకప్లు వేసి, ఈ నిజం మేకప్లు వేసి కొంచెం కథగా మార్చి దాన్ని చెప్పినామంటే అప్పుడు నమ్ముతారు, కన్విన్స్ అవుతారు. ఫ్రెండ్స్, తానొప్పక నొప్పించక తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమతి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వడ్లరెడ్డి మణికాంత్. ఐఎమ్ ఏ సర్టిఫైడ్ మోటివేషన్ స్పీకర్ and life coach. Thank you so much for watching this video. Please subscribe, like and share. Jai Hind.